మామ చెప్పు 18 ఏళ్ళు అయింది కదా ఈ కంట్రీలో అంటే నాకు నచ్చింది నేను చెప్తాను నీకు నచ్చనై నువ్వు మళ్ళీ చెప్పు ఓకే 18 ఏళ్ళ నుంచి ఉన్నావు అంటే కంపేర్ విత్ ఇండియా ఇక్కడ మనం నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి ఓకే ఇప్పుడు ఆ బిల్డింగే కదా మన క్రికెటర్స్ ఉండేది కాంటినెంటల్ అదే కదా వాళ్ళు అందులో ఎందుకుంటారు మిగిలిన చోట ఎందుకుంటారు అది ఈజీ ఉంటుంది యాక్చువల్ సిటీ నుంచి ఈజీగా వెళ్ళడానికి అందుకని అంతే కదా రైట్ రైట్ ఉంటుంది ఇంట్లో కూడా ఉంటారా దాంట్లో కూడా ఉంటారు చాలా మంది ఓకే సరే నాన్న ఇప్పుడు హోల్డ్ ఇట్ ఈ 18 ఏళ్లలో అదే సరే నేను వచ్చిన ఈ వారం 10 రోజుల్లో నాకేం నచ్చిందో నేను చెప్తాను ఒకటి క్లీన్నెస్ టోప్స్ ఇంకా అదో డౌట్ లేదు నెంబర్ 1 నెంబర్ 2 వీళ్ళ దగ్గర నచ్చింది దీని పేరు ఏమిటి మన నో ట్రాఫిక్ పోలీస్ రెడ్ లైట్ వేస్తే ఆగుతారు పచ్చ లైట్ వేస్తే వెళ్తారు అంతే ప్రాబ్లం లేదు ఇంకా శుభ్రానికి అంతు లేదు సో ఎక్కువ హడావిడి అస్సలు లేదు చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకంటే జనాభా తక్కువ కాబట్టి అలాగే ఎక్కడ పడితే అక్కడ రకరకాల పోస్టర్లు గెస్టర్లు ఏం లేవు మైకులు పెట్టి సావదొబ్బే ప్రశ్నే లేదు చాలా చాలా ఇది నాకు నచ్చింది ఓకే ఇంకేమన్నా ఇంకా చెప్పవలసి ఉంటే చెప్పు విత్ ఆర్ వితౌట్ యాజ్ యూ విష్ వాతావరణం కేక నువ్వు మా కాక ఇంకెవరన్నా నువ్వు గాక అందుకే చెప్పుకుందాం ఆ శ్లోక 1 minute శ్లోకం చెప్పేస్తా చెప్పులు తీసి ఆల్రెడీ సూర్య నమస్కారం చేసాం అయినప్పటికీ చేద్దాం సప్తాశ్వరతమారూఢం ప్రచన్నం కశ్యపాత్మజం శ్వేతవత్మధరం దేవంతం సూర్యం ప్రణమామ్యం శ్రీ సూర్యనారాయణ స్వామి భగవానికి జయ సో మనం ఇప్పుడు హార్బర్ బ్రిడ్జ్కి ఓపెరా హౌస్కి మధ్యలో ఉన్నాం అంతేగా థ్యాంక్ యూ వెరీ మచ్